విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 13 12వ ప్రతిమ చెప్పిన కథ. మరునాడు మరల ఒక శుభముహూర్తమున సింహాసనం మదిషింపడానికి వచ్చిన భోజభూపతిని 12వ సోపాన మునగల ప్రతిమ అతనిని వారించి ఇట్లనియెను: ఓ రాజా, విక్రమార్కునకున్న వితరణ గుణంబులలో నొక్కటైన నీకు లేదు. అతని సాహస వితరణంబులు తెల్పుకథ వినదలుచుకుంటే తెల్పెదను అనిన భోజుడు ఇలా అన్నాడు: ఓ సాలభంజిక, ఆతని గుణములు తెల్పు ఒక కథ చెప్పి నావినులకు విందునర్పుము అని పల్కిన ఆ ప్రతిమ తన వచన నైపుణ్యము మెరయ నీకింది కథ చెప్పెను. విక్రమార్కుని రాజధానియగు ఉజ్జయినిపురంబున ధనదత్తుడను వైశ్యుడొకడుండెను. అతనికి పురందరుడను కుమారుడు కలడు. ధనదత్తుని సంపదలకు పరిమితిలేదు. లుబద్ధుడు. పురందరుడు తల్లిదండ్రుల మాటలు పాటింపక దానధర్మములజేయును, ధనము వియపరచిచుండెను. ఒక్కనాడు ధనదత్తుడు కుమారుని జేరబిలిచి ఇట్లనియెను: నాయనా పురందరా, నీవు వైశ్యకులమున పుట్టిఉంటివి. క్షత్రియునివలె ఖర్చులు ఎందులకు? ఇలాంటివి కోమటిబిడ్డకు తగదు. కోమటిబిడ్డ ధనమును కూడబెట్టవలయునుగాని వ్యయముసేయరాదు. అంతేకాకకూడ బెట్టిన ధనము ఆపత్కాలములో పనికివచ్చును అని పల్కిన ధనదత్తుడి మాటలకు పురందరుడు: తండ్రి, కూడబెట్టిన ధనము ఆపదలలో రక్షించునని ఎవ్వడు ఆలోచించునో అట్టివాడు జ్ఞానహీనుడు. ఆపదలతోబాటుకూడ బెట్టిన ధనమున్నేడల నశించును కాని మనలను రక్షింపదు. ఎప్పుడును పోయిన దానికి బాధపడకూడదు, రావలసిన దానికే చింతింపరాదు అనిన ధనదత్తుడు కుమారునిపై ఆగ్రహించి అతనిని తన గృహము నుండి వెళ్లగొట్టెను. పురందరుడు చేయునదేమిలేక దేశాంతరములకు బోయెను. కొంతకాలము పిమ్మట పురందరుడు దేశాటన చేసి నిజపురంబైన ఉజ్జయినిపురంకి వస్తూ మార్గమధ్యమున హెమపురీను నగరమున పొద్దుగుంకినందున ఒక అరుగుపై విశ్రమించెను. అర్ధరాత్రయ్యేసరికి ఆనగర సమీపమునగల ఇంటిమందు ఒక స్త్రీ విలపించుచున్నట్లు వినవచ్చెను. పురందరుడు మేల్కొని ఆరోదనను అనుసరించి ఆగృహయజమానిని లేపి అట్లు రోదన మొనరించు స్త్రీ ఎవ్వరని ప్రశ్నించెను. దానికి అడ్డు: ఓయి, ఈ సమీపముననే యొకవనముగలనదు. అక్కడి నుండి ప్రతిదినము రాత్రి సమయమున ఈరోదనము వినవచ్చిచుండును. విచారించుటకు భయముచే నెవ్వడు అచ్చటికిపోడు అని తెల్పెను. అనంతరము తెల్లవారిన పిదప పురందరుడు ఆపురంబునిడిచి వెళ్లెను. పిమ్మట పురందరుడు 10 దినంబులకు ఉజ్జయినిపురంబు జేరుకుని విక్రమార్కుని సన్నిధికి వెళ్లి హెమపురియందు తాను విన్న సమాచారమంతయు తెల్పెను. అంత విక్రమార్కుడు పురందరుని తీసుకొని హెమపురిజేరి మోన్ను పురందరుడు నిద్రించిన గృహంబున విశ్రమించి రాత్రి సమయమునకే ఎదురుచుచుచుండెను. రాత్రి యథాప్రకారముగా స్త్రీరోదనము వినవచ్చెను. ఆ ఆర్త నాదమాలకించడంతోడనే విక్రమార్కుడు ఖడ్గముని చేతపట్టుకుని పురందరుడిని విడిచి తానొంటరిగా ఆధ్వనివచ్చిన దిక్కున వెళ్లెను. ఆంధకారమున విక్రమార్కుడు దారితప్పక విపినముజొచ్చి ఎచ్చటనో ఒక రాక్షసుడొక కాంతామణిని బాధించుటచుచెను. విక్రమార్కుడు ఆ కాంతామణి ఓదార్చి ఆ రాక్షసునితో పోరాడితలపడి కొన్ని నిమిషములలోనే రక్కసుని చంపెను. పిదప నాస్త్రీనిచుచి: అమ్మా, నీవెవ్వరవు? ఏల ఈ దుర్మార్గుడగు రక్కసుడు నిన్ను పీడించుచున్నాడు? తెలుపుము అనిన కాంతామణిని: రాజా, నేను శీలవతి యనుదానను. నాకు నా భరపై అనురాగములేదు. ఆయనకు నాపై మంచి అనురాగము కలదు. ఆకుటమికి ఎన్ని యోమాతులు ఉన్నాయని బ్రతిమాలెను. నేను నిరాకరించితిని. చివరి దశలో ఆయన కామ జ్వరపీడితుడై ప్రాణములు పోవు సమయమున, ఓసి దుర్మార్గురాలా, నా కోరికను నీవిట్లు నిరాకరించి నామరణమునకు కారణభూతురాలువైతివి. ఈ ఇంటిమందున్న రక్కసునిచే నీవు అంగీపరింపకున్నను సంభోగార్థమై బలాత్కరింప బడుదువుగాక అని శపించెను. అంతనే నేను వెడుకొనిన వాడు చాలా రీతుల ప్రార్థింపగా కరుణించి కొన్ని దినములకు విక్రమార్క మహీపాలుడు వచ్చినన్నా రాక్షసని బారినుండి రక్షించును అని చెప్పి ప్రాణంబులు విడిసెను. నాటినుండి నేని రక్కసునిచే పీడింపబడుచుంటిని. నేటికి తమదేవలన నా బాధ అంతమయ్యెను. ఇట్టి మహోపకారమొనర్చిన తమకు నేనెట్టి ప్రత్యుపకారము జేయజాలను. అయినను నేజెప్పునది ఆలకింపుడు. ఈ సమీపముననొక గుహలో ఆ రాక్షసుడు 90 కోట్ల వరహాలను దాచియుంచున్నాడు. నా దేహము నుండి ప్రాణములు వెళ్ళిపోవుచున్నవి. నేను జీవించుట కష్టం. మీరు ఆధనమును తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రాణములు విడిచెను. పిమ్మిట విక్రమార్కుడు పర్వతగృహ దగ్గరకు వెళ్లి అందున్న ధనమును తీసుకొని పురందరుని కలిపికొని ఆ ధనమంతయు అతనికు ఇచ్చి సుఖంబుగా జీవించుమనెను. ఓభోజభుపాలా, ఇట్టిగుణములు నీవద్దగలవా? లేవుకదా, కనుక నీవీ సింహాసనం అధిష్ఠింపదగవు అనిన ఆ మాటలకు భోజుడు ఆనాటికి వెనక కుమ్మల్లెను. అంతలో ఆనాటి శుభముహూర్తము కూడా దాటినందున
ఆ రోజుకి భోజుడు అంతఃపురము తిరిగెవెళ్ళెను. సాలబంజికలు మొత్తం 32 అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.